ఏంటంటే మమతా బెనర్జీ తనేమంటారంటే వాషింగ్ మిషన్ పార్టీ అంటారు. అంటే ఇది అవినీతి అవి చేసిన వాళ్ళు బీజేపీలో చేరితే అది క్లీన్ అయిపోతది. అట్లా వాళ్ళు కేసులు గానీ, ఈడీ గానీ అవి రైట్స్ అవన్నీ ఉండవు అని. ముందు మమతా బెనర్జీ గారిని ఫస్ట్ ఆవిడ నోరుని తీసుకెళ్ళి వాషింగ్ మెషిన్లో వేసుకోమనండి ఏదన్నా. ఎందుకంటే మాట్లాడే ముందు అసలు ముందు ఆవిడ ఏం చేస్తుంది బెంగాల్లో, అక్కడ ఎలాంటి అరాచకాలు సృష్టిస్తుంది, ఏం చేస్తుంది అనేది ఒక్కసారి తిరిగి చూసుకుంటే బాగుంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళపైన ఎవరిపైన కేసులు తీసేశారో మీరు పేర్లు తీసి చెప్పండి, నేను దానికి సమాధానం చెప్తాను. ఎవరిపైన భారతీయ జనతా పార్టీలో వచ్చి జాయిన్ అయిన వాళ్ళపైన ఎవరిపైన ఎలాంటి కేసులు తీయలేదు. అది జరిగే ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. దాంట్లో కానీ ఇన్వెస్టిగేషన్‌లో ఫర్దర్ స్టెప్స్ ఉండవు. ఎందుకు ఆగుతుంటది అనేది. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఏది ఆగదు, ఎక్కడ ఏది ఆగలేదు, ఆగదు కూడా. నేను అందుకని అంటున్నా, మీరు స్పెసిఫిక్గా ఇదిగో పలానాళ్ళ మీద ఈ కేసు తీసేశారు, పార్టీలో జాయిన్ అవ్వగానే ఇది తీసేశారు అనేది మీరు చెప్పండి. ఇన్వెస్టిగేషన్లో భాగంగా జరిగే క్రమంలో అది జరుగుతాయి, దాంట్లో ఏదొస్తే అది జరుగుతుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఏదో ఇప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ భారతీయ జనతా పార్టీ చేతిలో లేదు, సిబిఐ భారతీయ జనతా పార్టీలో లేదు, లేదా ఈడీ భారతీయ జనతా పార్టీలో లేదు. ఇవన్నీ ఏది కూడా భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ రన్ చేసే ఇది కాదు. పొలిటికల్ పార్టీ ఈజ్ డిఫరెంట్, ఈ సంస్థలన్నీ డిఫరెంట్. సో ఎవరిపైన ఏ కేసులు ఉన్నా అది జ్యుడిషియల్ సిస్టము లేకపోతే సంస్థలు ఏదైతే చూసుకోవాలో అది వాళ్ళు చూసుకుంటారు.